మీరు డిగ్రీలో మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ మైనర్‌గా తీసుకున్నారా? అయితే ఈ వీడియో మీరు కంపల్సరీ చూడాలి. బికాజ్ నేను ఈ వీడియోలో అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్‌లో వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ సింపుల్‌గా తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేసి ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్పిన క్వెషన్స్ ఒకసారి నోట్ చేసుకొని ఈ ఎక్స్‌ప్లనేషన్ వింటే అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వడమే కాదు, మీరు టాపర్ అయినా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ విని మీరు ఓన్‌గా రాసేయచ్చు. అండ్ నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, ఏం క్వశ్చన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో ప్రతి క్వశ్చన్‌కి మీకు సింపుల్ నోట్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. ప్రతి క్వశ్చన్‌లో ఇంట్రొడక్షన్, సైడ్ హెడ్డింగ్స్, కన్క్లూజన్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి సింపుల్ ఆన్సర్ ప్రిపేర్ చేశాను. కొంతమందికి ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు నోట్స్ కూడా ఉంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఐఎమ్ ప్రొవైడింగ్ నోట్స్ ఆల్సో. ఈ అడ్వర్టైజింగ్ సబ్జెక్ట్ 5 యూనిట్స్ నోట్స్, ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీరు 100 రూపీస్ పే చేస్తే చాలు. బై ద వే దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ ఛానల్. 7 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. చాలామంది పీడిఎఫ్స్ తీసుకున్నారు, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా పర్చేస్ చేశారు. సో అందరూ నాకు పాజిటివ్గానే ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళ ఎగ్జామ్ బాగా రాశారని చెప్పేసి. సో మీరు కూడా అడ్వర్టైజింగ్ సబ్జెక్టే కాదు, మీకు ఏ సెమిస్టర్లో ఏ యూనివర్సిటీ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్కి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కావాలన్నా, పీడిఎఫ్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నచ్చితే పేమెంట్ చేస్తారు. పేమెంట్ అవ్వగానే వీడియోస్ లేదా పీడిఎఫ్స్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. చాలామంది యాప్స్లో నోట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు, అది ప్రింట్ తీసుకోవడానికి కుదరదు. బట్ నేను డైరెక్ట్గా పీడిఎఫ్స్ మీ వాట్సాప్కే షేర్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు పీడిఎఫ్ లేదా వీడియోస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు అడ్వర్టైజింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఈ వీడియోలో యూనిట్ 1లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి తెలుగులో సింపుల్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు అర్థమైతే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఇలానే 5 యూనిట్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ యూట్యూబ్లో ఫ్రీగా అయితే అప్లోడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే పర్చేస్ చేయాలి. 100 రూపీస్ పే చేస్తే యూనిట్ 1, 2, 3, 4, 5 యూనిట్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. బట్ రిమెంబర్, పీడిఎఫ్ ఛార్జెస్ వేరు, వీడియోస్ ఛార్జెస్ వేరు. రెండు కావాలంటే 200 పే చేసి వీడియో అండ్ పీడిఎఫ్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ రిమెంబర్, మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా, ఎగ్జామ్లో విత్ చాయిస్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలన్నా, లేదా మీరు ఒక లెక్చరర్ అయినా నేను ఇచ్చిన పీడిఎఫ్ లేదా వీడియోస్ మీకు సరిపోతాయి. లేదు మేడం, మేము టాపర్ కాదు, యావరేజ్ స్టూడెంట్స్, మీ జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్నా కూడా మన పీడిఎఫ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేసి ఉంటాయి. అండ్ వీడియోస్లో కూడా ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తాను. సో మీ లెవెల్కి తగ్గట్టు, మీకున్న టైంకి తగ్గట్టు మీరు ఎన్ని క్వశ్చన్స్ చదవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న కాన్సెప్ట్ యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. 10 మార్క్సే కాదు, మీకు 5 మార్క్స్లో కూడా ఈ టాపిక్ యూజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. మీ అందరికీ తెలుసు, ఇంపార్టెన్స్నే మనకి చాలా విధాలుగా అడుగుతారు. స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి వర్డ్కి సేమ్ మీనింగ్ వస్తుంది. అడ్వర్టైజింగ్ వల్ల వచ్చే లాభాలు అంటే అడ్వాంటేజెస్ ఏంటో రాస్తే సరిపోతుంది. అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అడిగినా సేమ్ కాన్సెప్ట్ రాసేయచ్చు. ఇక్కడ చూపించిన ఏ కాన్సెప్ట్ అడిగినా నేను ఇప్పుడు చెప్పిన 8 పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్, అడ్వర్టైజింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రతి కంపెనీ, ఈవెన్ చిన్న కిరాణా షాప్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటుంది. అడ్వర్టైజింగ్ అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ టు ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. మీ ప్రొడక్ట్స్ని లేదా మీ సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవడానికి, సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేస్తూ ఉండాలి. అండ్ మీకు అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ అని అడిగినా మీరు సేమ్ కాన్సెప్ట్ రాసేయచ్చు. అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ అంటే మీ అడ్వర్టైజింగ్ యాక్టివిటీస్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని ఎఫెక్టివ్గా అడ్వర్టైజ్మెంట్స్ని రన్ చేసి సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే దాన్నే అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ అంటాం. అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడానికి చాలా మీడియాస్ని ప్రిఫర్ చేయొచ్చు. లైక్ టీవీ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ చేయొచ్చు, లేదా న్యూస్ పేపర్స్, లేదా ఆన్లైన్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఏ అడ్వర్టైజ్మెంట్ మీకు తక్కువ కాస్ట్ పడుతుందో, ఏ ఛానల్ని సెలెక్ట్ చేసుకుంటే టార్గెట్ ఆడియన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చో ఆ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్నే అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ అంటాము. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లేదా అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ వల్ల వచ్చే లాభాలు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ చూద్దాం.
ఫస్ట్, క్రియేట్ అవేర్నెస్. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీ ప్రొడక్ట్స్ గురించి లేదా మీ సర్వీసెస్ గురించి జనాలకి తెలిసేలాగా చేయొచ్చు. అసలు మీరేం అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా తెలియకపోతే కస్టమర్స్ మీ ప్రొడక్ట్స్ని పర్చేస్ కూడా చేయరు. సో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా జనాలకి మీ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. లైక్ మీరు ఏ ఆఫర్స్ ఇస్తున్నారు, మీ ప్రైస్ ఎంత అండ్ మీ క్వాలిటీ ఏంటి అనేది తెలిసేలా చేయొచ్చు. నెక్స్ట్, ఇంక్రీజ్ సేల్స్. ఆబ్వియస్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చేస్తామో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు మన ప్రొడక్ట్ని కొనుక్కునేలా చేయడానికి. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మన ప్రొడక్ట్స్ని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సేల్స్ ఎక్కువ జరిగితే ఆబ్వియస్లీ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్, బిల్డ్స్ బ్రాండ్ ఇమేజ్. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మన బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే పీపుల్ మైండ్స్లో మన ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండేలా చేస్తాం. ఆ పర్టికులర్ టైంలో మన ప్రొడక్ట్ వాళ్ళకి అవసరం లేనప్పటికీ మనం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ మైండ్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఆ ప్రొడక్ట్ అవసరం అయినప్పుడు మన బ్రాండే కావాలని చెప్పేసి మన స్టోర్కే వస్తారు. దీనివల్ల మన బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్పాండ్స్ మార్కెట్ రీచ్. అడ్వర్టైజ్మెంట్స్ చేయడం వల్ల మనం ఉన్న ఏరియాలోనే కాకుండా మన ప్రొడక్ట్ డిఫరెంట్ రీజన్స్ని రీచ్ అయ్యేలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్టోర్ కాకినాడలో ఉన్నప్పటికీ రిమైనింగ్ ఏరియాస్లో కూడా మీ ప్రొడక్ట్స్ గురించి తెలిసేలా చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. నెక్స్ట్, ఇంట్రడ్యూసెస్ న్యూ ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్సే కాకుండా మీరు ఏదైనా న్యూ ప్రొడక్ట్ని లాంచ్ చేయాలన్నా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీరు ఈజీగా కస్టమర్స్ని రీచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాగీలో న్యూ ఫ్లేవర్స్ వచ్చాయని, యాపిల్లో న్యూ మోడల్ లాంచ్ చేశారని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఈజీగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, రీమైండ్స్ కస్టమర్స్. మనం చేసే అడ్వర్టైజ్మెంట్స్ కస్టమర్స్ని టార్గెట్ చేసి అట్రాక్ట్ చేసేలా చేస్తుంది. సో కస్టమర్కి ఆ ప్రోడక్ట్ కావాలన్నా లేదా ఆ ప్రోడక్ట్ ఎప్పుడు కొనాలన్నా మీ బ్రాండ్ గుర్తొచ్చేలాగా చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ షాప్కి వెళ్ళినా ఆ పేస్టే కావాలి, ఆ కూల్ డ్రింకే కావాలి అని ఎలా అడుగుతాం? బికాజ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ బట్టి. నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్సెస్ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ని కూడా మార్చేయచ్చు. కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ నచ్చి కూడా పర్చేస్ చేస్తారు. లైక్ వాళ్ళకి నచ్చిన కలర్ మనం అడ్వర్టైజ్ చేసినా లేదా వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్ మెన్తో లేదా హీరోతో మనం అడ్వర్టైజ్మెంట్స్ చేయించినా వాళ్ళు మన ప్రోడక్ట్నే ప్రిఫర్ చేస్తారు. సో కస్టమర్ టేస్ట్ని, ప్రిఫరెన్సెస్ని కూడా మనం అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. నెక్స్ట్, క్రియేట్స్ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. మనం అడ్వర్టైజ్మెంట్స్ చేయించడం వల్ల కస్టమర్స్ మన బ్రాండ్కి అండ్ అదర్ బ్రాండ్స్కి డిఫరెన్షియేట్ చేసుకుంటారు. మనం అడ్వర్టైజ్మెంట్స్లో ఆల్రెడీ మన ప్రొడక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాం కాబట్టి వాళ్ళు మార్కెట్కి వెళ్ళినా స్టోర్కి వెళ్ళినా మీ ప్రొడక్ట్ని గుర్తుపట్టి మీ ప్రొడక్ట్నే పర్చేస్ చేస్తారు. లాస్ట్, సపోర్ట్స్ ఎకనామిక్ గ్రోత్. అడ్వర్టైజ్మెంట్స్ వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల చాలా సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో నేషనల్ ఇన్కమ్, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ కంట్రీ ఎకనామిక్ గ్రోత్కి ఈ అడ్వర్టైజ్మెంట్స్ హెల్ప్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇలా వింటే మీకు ఎగ్జామ్లో ఓన్గా కూడా రాసేయచ్చు కదా. సో ఇలానే మీకు అన్ని యూనిట్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా లేదా పీడిఎఫ్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పీడిఎఫ్ 100 రూపీస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ 100 రూపీస్. రెండు కావాలంటే 200 పే చేసి తీసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఫ్రీగా ఇవ్వమని మాత్రం నన్ను అడగద్దు. నేను ఫ్రీగా ఇవ్వలేను. బికాజ్ నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేయడానికి, వీడియోస్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అండ్ ఎడిటింగ్కి చాలా ఖర్చు పెడుతున్నాను. సో దానికోసం నేను ఛార్జెస్ తీసుకుంటున్నాను. మీకు నచ్చితే పేమెంట్ చేసి పీడిఎఫ్స్ లేదా వీడియోస్ పర్చేస్ చేయండి. ఇలానే మీకు ఏ సబ్జెక్ట్కి లేదా ఏ కాన్సెప్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ useful video. Until then, keep watching. Let's learn with Rupa.